హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా మేము ఉన్నటువంటి ఊళ్ళో ప్రశాంత్ నగర్లో వడ్డపల్లి చెరువు కట్టపైన ఉన్న ఇప్పుడు మీరు చూస్తున్నది వడ్డపల్లి చెరువు కట్టపైన ఉన్న శ్రీ గణపతి సుబ్రహ్మణ్య స్వామి గుడి ముందు ఆవరణలో అయ్యగారు ఇప్పుడే ఉట్టీలు కొట్టడానికి కృష్ణాష్టమి సందర్భంగా ఉట్లు కొట్టడానికి పూజ చేస్తున్నాడు. చూడండి, అయ్యగారు అందరికీ ఇక్కడ ఉట్లు ఎవరెవరు కొడుతున్నారో వాళ్ళందరికీ కంకణం కడుతున్నారు. ఇక్కడ నాయక్ తండా వారు ఇక్కడ ప్రతి సంవత్సరము ఉట్లు కొట్టే కార్యక్రమము, అలాగే పోల్ ఎక్కే కార్యక్రమము, గ్రీస్ పోల్ ఎక్కే కార్యక్రమం అనే 2 కార్యక్రమాలు కృష్ణాష్టమి సందర్భంగా చాలా విజయవంతంగా చూపిస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ కింద ఉన్నాయి ఉట్లు దాదాపుగా ఒక 20 వరకు ఉన్నాయి ఉట్లు. ఈ 20 ఉట్లు కొట్టడానికి కంకణాలు కడుతున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ అమ్మాయి చాలా బాగుంది. చిన్న పాప గోపిక వేషధారణలో చాలా బాగా ఉంది, చాలా ముద్దుగా ఉంది. చూడండి, ఇప్పుడు ఉట్లు కొడుతున్నారు. ఉట్లు కొట్టేటప్పుడు చూడండి, రంగురంగుల నీళ్లు ముఖం పైన కొడుతూ ఉంటారు, కళ్ళపైన కొడుతూ ఉంటారు. ఆ నీళ్లు కొడుతూ ఉంటే పైకి చూస్తూ ఉట్టి కొట్టాలి. ఇది చాలా కష్టమైన పని. ఇది అనుభవం ఉన్నవాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. మొదటిసారిగా చేసే వాళ్ళకు చాలా ఇబ్బంది ఉంటుంది. మీ దగ్గర కృష్ణాష్టమి సందర్భంగా ఉట్లు కొడతారా, అలాగే గ్రీస్ పోల్ ఎక్కే కార్యక్రమం నిర్వహిస్తారా లేదా అన్న విషయాన్ని మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. మా దగ్గర మాత్రం ప్రశాంత్ నగర్లో నాయక్ తండా వారు ఉట్లు కొట్టే కార్యక్రమము, అలాగే తర్వాత గ్రీస్ పోల్ ఎక్కే కార్యక్రమం అనేది చాలా విజయవంతంగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఉంటారు. ఈ కార్యక్రమానికి నేను కూడా వెళ్ళాను. మీరు కూడా కృష్ణాష్టమి సందర్భంగా మీ ఇంట్లో పిల్లలను ఏ విధంగా తయారు చేశారు కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలను తెలియచేయండి. చూడండి, ఇక్కడ ఉట్టి కొట్టే అబ్బాయికి కనీసం చూడడానికి కూడా వీలు కాకుండా ఏ విధంగా రంగు నీళ్ళు కలర్ రంగు నీళ్ళు ముఖం పైన కొడుతూ ఉన్నారు. పైనే చూడండి, పైనే ఉట్టి ఉంటుంది, పైన ఉంది అని మైకులో చెప్తూ ఉంటారు. ఈ విధంగా పైకి చూసుకుంటూ నీళ్లు ముఖాన పైన కొడుతూ ఉంటే చూసుకుంటూ చాలా జాగ్రత్తగా కొట్టాలి. మొదటిసారి కొట్టే వాళ్లకు చాలా ఇబ్బంది అవుతుంది. మీ దగ్గర ఉట్లు కొట్టే కార్యక్రమము ఆడుతున్నారా లేదా కామెంట్ చేయండి. అలాగే గ్రీస్ పోల్ ఎక్కే కార్యక్రమం చేస్తున్నారా లేదా నాకు మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. అలాగే మా ఊళ్ళో ఈ విధంగా కృష్ణాష్టమి వేడుకలు చాలా ఘనంగా ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటాయి. మీ ఊళ్ళో కూడా, మీ పట్టణంలో కూడా కృష్ణాష్టమి వేడుకలు ఏ విధంగా జరుగుతూ ఉంటాయి, అలాగే మీ పిల్లలను కృష్ణాష్టమి సందర్భంగా ఏ విధంగా ముస్తాబు చేశారు అనే విషయాన్ని మీ అభిప్రాయాలను నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. మీరు చేసే లైకు, షేరు, కామెంటు నా సనాతన్ ఛానల్ను ముందుకు తీసుకెళ్ళడానికి ప్రోత్సాహం కలిగించిన వాళ్ళు అవుతారు. అలాగే మీరు చేసే లైకు, షేరు, కామెంటు నేను చేసే వీడియోలు మరికొంతమందికి చేరడానికి నాకు ప్రోత్సాహాన్ని కలిగిస్తూ ఉంటారు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మొదటిసారిగా ఈ వీడియోను చూస్తున్నట్లయితే ముందుగా మన సనాతన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోను చూడండి, ఎంకరేజ్ చేయండి. ఇప్పుడు చూడండి, ఉట్టి కొట్టడం పూర్తయింది. ఇక్కడ గ్రీస్ పోల్ ఎక్కుతున్నారు. చూడండి, ఈ విధంగా గ్రీస్ పోల్ ఎక్కుతున్నారు. గ్రీస్ పోల్ పూర్తిగా పైకి ఎక్కారు. ఇక్కడ పైన కొబ్బరికాయ ఉంటుంది. ఆ కొబ్బరికాయ తీసి అక్కడ స్తంభం పైన కొట్టాలి. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఏర్పడింది. ఏంటంటే, కొబ్బరికాయ తీస్తున్నటువంటి ఈ పైన ఉన్న వ్యక్తి ఎంత ప్రయత్నించినా కూడా ఆ కొబ్బరికాయ తీయడానికి బయటికి రావట్లేదు. అనుకోకుండా ఆ కొబ్బరికాయ పోల్ లోపలికి వెళ్ళిపోయింది. అందుకే లోపలికి వెళ్ళిన కారణంతో ఈ నిర్వాహకులు ఈ కాంటెస్ట్ అంటే గ్రీస్ పోల్ కాంటెస్ట్ నిర్వహిస్తున్నటువంటి ఈ నాయక్ తండా వాళ్ళు మళ్ళీ ఇంకొక కొబ్బరికాయను తీసుకొని పైకి ఎక్కి ఇక్కడ మళ్ళీ గ్రీస్ పోల్ ఎక్కాలని మళ్ళీ చెప్పడం జరిగింది. అందువలన ఈ గ్రీస్ పోల్ మళ్ళీ రెండోసారి పైకి ఎక్కాల్సి వచ్చింది. దీని కారణం వలన మళ్ళీ ఈ గ్రీస్ పోలు ఇక్కడ యువకులు ఎక్కాల్సి వచ్చింది. ఇక్కడ చూడండి, దోమలు రాకుండా దోమల స్ప్రే కొడుతున్నారు. సంతోషంతో బాణసంచా కూడా బాంబ్స్ కూడా కాలుస్తున్నారు. చూడండి ఎంతమంది గుమికి కూడారు. ఇక్కడ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. చాలా భక్తులు కూడా ఇక్కడికి వచ్చి చూస్తున్నారు. కృష్ణాష్టమి సందర్భంగా చాలామంది భక్తులు వస్తున్నారు. ఇక్కడ మీ ఊళ్ళో కూడా, మీ పట్టణంలో కూడా ఈ విధంగా కృష్ణాష్టమి వేడుకలు జరుపుకుంటే నాకు మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చూడండి, బాణసంచా బాంబ్స్తోని ఏ విధంగా కాలుస్తున్నారో. ఈ గ్రీస్ పోల్ ఎక్కడం పూర్తయింది. చూడండి, ఇంకా బాణసంచా కాలుస్తున్నారు. చాలా ప్రజలు కూడా వస్తున్నారు ఇక్కడికి. గ్రీస్ పోల్ పైన కొబ్బరికాయ లోపలికి వెళ్ళిపోవడం కారణంతో
మళ్ళీ యువకులు పైకి ఎక్కి పూర్తి పైకి గ్రీస్ పోల్ ఎక్కాల్సి వచ్చింది. ఎక్కిన తర్వాత కొబ్బరికాయ తీసుకొని మళ్ళీ పైకి ఎక్కి కిందికి రావడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన సనాతన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి.